హాయ్ ఫ్రెండ్స్, ఆర్జీ త్రిబుల్ కుకింగ్ ఛానల్. ఈ రోజున మూడు మామిడికాయలతోనే పచ్చడి ఈ రోజున ఎలా చేయాలనేది చూద్దాం. చాలా టేస్టీగా ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేయాలనేది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, 3 మామిడికాయలు చక్కగా తోటలోంచి కోసుకొచ్చి చక్కగా చెక్కు తీసేసాను. పై తొక్క తోలు ఉంటుంది కదా, ఆ తోలు తీసేసేసి చక్కగా నీళ్ళలో వేసి నీట్గా కడగాలి. చక్కగా చట్నీ చేసుకుంటా అన్నీ రెడీ చేసుకున్నాను. చక్కగా తోలు తీసేసుకున్నాం కాబట్టి మామిడికాయలు చక్కగా ముక్కలు చిన్న ముక్కలు కోసుకోవాలి. రోట్లో దంచుకోవాలి కాబట్టి ముందుగానే నీట్గా కడుక్కొని వాటిని కాయల్ని ఇప్పుడు ముక్కలు కోసుకొని రోట్లో వేసుకొని చక్కగా మెత్తగా నూరుకోవాలి. కొంచెం లైట్గా కచ్చిపెచ్చిగా ఉండాలి, అంటే పొలుకుండేటట్టుగా చిన్న ముక్కలు. సరిపడా గంటలో కారం వేసుకొని, ఒక గంటకి కొంచెం తక్కువగా కారం వేసుకోవాలి. ఎండుమిరకాయలు అయినా వేసుకోవచ్చు. ఎండుమిరకాయలు వేసుకొని నూరుకొని తర్వాత వీటిని యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలతో నూరుకున్నది టేస్ట్గా. కాకపోతే నేను కారంతో చేస్తున్నాను. ఇప్పుడు నా తాలింపు ఎలా వేయాలనేది చూద్దాం. తగినంత నూనె వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం, తాలింపులు కొంచెం, ఎండుమిర్చి కొంచెం, కరివేపాకు కొంచెం, ఎల్లిపాయ రబ్బలు కొంచెం వేగనించుకోవాలి. దాన్ని ఎంచుకున్న తర్వాత చట్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగేదానికి 5 నిమిషాలు గ్యాప్లో వేసుకొని చక్కగా వేయించుకొని చక్కగా పెట్టుకొని తాలింపు వీటిని చట్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా చాలా టేస్టీగా ఉండింది, చాలా బాగుండింది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందాక నూరేటప్పుడు గల్లుప్పు అయితే కనుక రోట్లో చేసేటప్పుడే వేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు సాల్ట్ కాబట్టి నేను దీన్ని విడిగా వేస్తున్నాను. తాలింపు అయిపోయిన తర్వాత చక్కగా మొత్తం కలుపుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అని బెల్ ఐకాన్ నొక్కండి.